అందరికీ నమస్కారం. అంబర్పేటలో ఉండే సుంకు సరితా రఘు గారి సంక్రాంతి నోములు. ఎక్కడైతే నోముకుంటున్నారో అక్కడ పీట వేసి బొమ్మను పెట్టి బొమ్మ ముందు నువ్వులుండలు పెట్టి ఈ విధంగా గౌరమ్మను పెట్టి నోముకున్నారు. ఇంకా పసుపు కుంకుమ నువ్వుల ముద్దలు పెట్టారు. ఈ నువ్వుల ముద్దలతోటి ఈ విధంగా ఇసురాయి రాయి రౌతు కలవము ఇవన్నీ చేస్తారట. ఇంకా ఈ నోము వచ్చేసి పందిట్లో పగడాలు ముంగిట్లో ముత్యాల నోము 2 గిన్నెలు తీసుకొని 13 పగడాలు 13 ముత్యాలు పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు. శివలింగాల నోము ఇలా గిన్నెల్లో శివలింగాలు పెట్టి పసుపు కుంకుమ పెట్టి నోముకున్నారు. రోళ్ళు రోకళ్ళ నోము, ఇక పతంగుల నోము, ఇది వచ్చేసి తోడు చెంబుల నోము అని చెప్పేసి 2 చెంబులు పెట్టి తోడు అంటే పెరుగు వేసి గౌరమ్మను పెట్టి నోముకున్నారు. ధనం ధాన్యం నోము, ముగ్గు డబ్బాల నోము. ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం వచ్చిందని ఒక ప్లేట్ తీసుకుని అందులో పసుపు కుంకుమ ప్యాకెట్లు, శివలింగం అచ్చు, విభూతి ఉండ, రుద్రాక్ష ఈ విధంగా అన్నీ పెట్టి గౌరమ్మను పెట్టి నోముకున్నారు. పుట్టింటి సారే అత్తింటి చీర నోము అని చెప్పేసి ఈ విధంగా 2 జబ్బాలలో పెట్టి నోముకున్నారు. గంగా దీపాలు గౌరీ దీపాల నోము, సత్యలక్ష్మి సంధ్యాలక్ష్మి సదాలక్ష్మి నోము, శ్రీరాముని నోము అని చెప్పేసి పానకం వడపప్పు ఈ విధంగా గిన్నెల్లో పోసిపెట్టి శ్రీరాముని నోము అని నోముకున్నారు. ఇదేమో త్రిమూర్తుల నోము, ఇవి నువ్వుల ముద్దల నోము. ఇలా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టి మహాలక్ష్మి నోము అని పెట్టుకున్నారు. కాయిన్స్, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, గవ్వలు, తామర గింజలు ఇలా పెట్టేసి 5 రకాలు పెట్టేసి మహాలక్ష్మి నోము అని నోముకున్నారు. సౌభాగ్యలక్ష్మి నోము, స్నానపు మగ్గుల నోము, శ్రీదేవి భూదేవి నోము, గట్టు మీద గన్నేరు చెరువుల చామంతుల నోము. ఇలా చాలా రకాల నోములు పెట్టుకొని సరితా రఘు గారు నోముకున్నారు. చాలా బాగా పెట్టారండి, నీట్గా అరేంజ్ చేశారు, చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ చూశారు కదా సంక్రాంతి నోములు ఎలా పెట్టుకున్నారు అనేది. మీరైతే ఎలా పెట్టుకున్నారు, ఏమేమి పెట్టారు, ఎలా నోముకున్నారు అనే దానికి సంబంధించి విషయాలన్నీ కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.